60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో స్టాక్ మార్కెట్ గురించి చూసుకుంటే కరోనా టైంలో ఒక్కసారిగా కుదేలైపోయింది స్టాక్ మార్కెట్. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది. అంటే అయిపోయినప్పటికీ కూడా అయిపోయింది, ఆపరేషన్ సింధూర్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా చూసుకుంటే ఎట్లా ఉంది స్టాక్ మార్కెట్ పరిస్థితి? మార్కెట్ ఇట్స్ ఎ న్యూస్ డ్రివెన్ మార్కెట్. నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు నెగిటివ్గా యాక్ట్ అవుతుంది, పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు పాజిటివ్గా యాక్ట్ అవుతుంది. వెన్ న్యూస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎక్కువ రియాక్ట్ అవుతుంది, సెకండ్ టైం పెద్ద రియాక్షన్ ఉండదు. అవును, ఇప్పుడు కోవిడ్ లాస్ట్ టైం చూసాం, అప్పుడు బాగా ఇదైంది, 40% దాకా పడింది. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ నిన్న కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అన్నప్పుడు ఇన్స్టెంట్గా రియాక్ట్ అయింది, కానీ మళ్ళీ దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సెకండ్ టైం అంత ఫోర్స్ బలం ఉండదు దేనికైనా. ఫస్ట్ టైమే ఆశ్చర్యకరం ఉంటుంది. సో అప్పుడు కొంచెం భయం వేస్తుంది కాబట్టి అప్పుడు పడుతుంది మార్కెట్. అట్లా ఏదైనా ఇప్పుడు అన్సర్టనిటీస్ మార్కెట్లో ఉన్నప్పుడు, నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ కరెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. జనరల్గా ఏంటంటే బుల్ మార్కెట్లో ఎక్కువ కరెక్షన్స్ ఉంటాయి, స్మాల్ కరెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 300 పాయింట్స్ 500 పాయింట్స్ ఎక్కువ సార్లు పడుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ 2 డేస్లోనే మళ్ళీ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది చూస్తున్నాం కదా, కంటిన్యూస్గా మనం అవుతూనే ఉన్నాయి. సో అది ఆ ట్రెండ్ చూసి, ఆ సిస్టమ్ చూసి మనం ఎప్పుడు చేయాలనుకుంటే ఆ పడినప్పుడు చేయాలి. ఆ పడినప్పుడు మనకి నచ్చిన స్క్రిప్ట్స్ కొన్ని ఉంటాయి, లేదా మనం దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు మీ ఇన్వెస్టర్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకొని, వాళ్ళని అడిగి, మన టేస్ట్ ప్రకారం చెప్తున్నారో లేదా చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ ఎప్పుడైనా. ఇప్పుడు యుద్ధం వస్తుంది అనుకున్నప్పుడు ముందే పడుతుంది. కార్గిల్ వార్ చూడండి, కార్గిల్ వార్ వస్తుంది అన్నప్పుడు మార్కెట్ పడింది. అక్కడ వార్ రన్ అవుతోంది, మార్కెట్ పెరిగింది. అక్కడ జరుగుతూనే ఉంది యుద్ధం. ఏదైనా అంతే, నెగిటివ్ న్యూస్ ఫస్ట్ అలా వచ్చినప్పుడు పడిపోతుంది. సో తర్వాత దాని పని అది డిస్కౌంట్ అయిపోతుంది. ఈ మే సిరీస్ లో 2 థింగ్స్ మనం ఫేస్ అయ్యాం. ఒకటి ట్రంప్ టరిఫ్ ట్రెమర్స్, ట్రిపుల్ టీ. అంతే కదా, ఆయన జులుం చూపించాడు. అన్ని దేశాల మీద నా మాట వినాలి, నేను చెప్పిందే చేయాలి, నాదే వేదం, నా మాట వినకపోతే శాంక్షన్స్ ఇస్తానన్నాడు. ఏం చేశాడు? చైనా ఏమన్నాడు? దిగొచ్చాడు మళ్ళీ. ఇది ఆయన చేసేవన్నీ ఏమంటారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే. ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్. స్టాట్యూట్ అవ్వాలంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో, సెనెట్స్ లో బిల్ పాస్ అవ్వాలి, దెన్ ఓన్లీ దానికి వెయిటేజ్ ఎక్కువ. ఇప్పుడు ఈయన మాట్లాడేవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే. సో అది వాల్యూ ఉండదు లాంగ్ టర్మ్ లో. ఇన్స్టెంట్ గా ఏదైనా పడితే మార్కెట్ పడుతుంది కానీ, బట్ సిటిజన్షిప్ చూసాం, తీసేస్తా అన్నాడు, మళ్ళీ కోర్టు మట్టిగా వేసిందా లేదా, తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గాడు కదా. సేమ్ ఏదైనా అంతే. ఈయన ఎందుకంటే ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవ్వరూ చెప్పలేరు. సో ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటి, మన ఎన్ఆర్ఐస్ మన వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడి నుంచి అమౌంట్ ఇక్కడ పంపిస్తున్నారు కదా అందరూ, దాని మీద 5% ట్యాక్స్ అంటున్నాడు ఇప్పుడు. అంటే ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మనమేమో మోడీకి మంచి ఫ్రెండ్ అనుకున్నాము, ఇండియన్ టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది సిచువేషన్ చూస్తే. అయితే 140 crores లో మనం దాంట్లో ఇంతమంది మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ. అసలు హయ్యర్ అఫీషియల్స్ దగ్గర నుంచి, సిఇఓల దగ్గర నుంచి మన వాళ్ళే కదా చేసేది. అక్కడ వాళ్ళు పనిచేయరు కదా. వాళ్ళ మిలిటరీ వాళ్ళే చెప్పారు, యుఎస్ వాళ్ళని తీసుకోరు, బయట వాళ్ళని తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళ బ్లడ్ లో మొత్తం లిక్కర్ ఉందని. వాళ్ళ మిలిటరీ వాళ్ళనే తీసుకోరు. సో దే డోంట్ డూ వర్క్. చేసేది మన వాళ్ళే ఎక్కడున్నా గానీ. సో సిన్సియర్ గా చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, ఫినిష్ చేసి వెళ్తారు. అట్లా ఉంటుంది కాబట్టి అందుకని మన వాళ్ళకి మంచి పేరు. సో ఈయన ఎన్ని చేసినా గానీ ఇన్స్టెంట్ గా ఏదైనా ఇబ్బందులు వస్తాయి కానీ లాంగ్ టర్మ్ లో కాదు. చైనా మీద 245% అన్నాడు, ఇప్పుడు ఏమైంది? మళ్ళీ 10% 30% అయిపోయింది. అది కూడా జీరో ట్యాక్స్ కూడా రావచ్చు, యథాతథ మళ్ళీ మామూలుగా స్టేజ్ రావచ్చు. ఎందుకంటే చైనాతో ఎవరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అని ఇప్పుడు ఈ ప్రోడక్ట్ క్లిక్ అయింది అనుకోండి, వెరీ నెక్స్ట్ డే ఈ ప్రోడక్ట్ డూప్లికేట్ వచ్చేస్తుంది.
తక్కువ ధరలో. అవును. అది ఏ కంట్రీ చేయగలదా? మ్మ్. ఎవ్వరు చేయలేరు, ఏ కంట్రీ కూడా చేయలేరు. కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి పాలసీ కరెక్ట్, న్యూట్రల్. అటు యుఎస్తో ఉండాలి, అటు చైనాతో ఉండాలి. కరెక్ట్. సో అందుకనే ఎవరితో యుద్ధాలు వద్దు అని చెప్తున్నాడు ఆయన 100%. కానీ మనకి పాకిస్తాన్తో ఎందుకు యుద్ధం వచ్చింది? చైనా వల్లే వచ్చింది. వాళ్ళని ప్రొవోక్ చేస్తే ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఎంత? 38% పాకిస్తాన్లో. ఒక కోడిగుడ్డు కొనాలంటే 150 రూపీస్, బ్రెడ్ కొనాలంటే 300 రూపీస్. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? యుద్ధం. ఇప్పుడు కడుపు నిండినోడే కదా పక్క నుండి కామెంట్ చేసేది. ఇప్పుడు ఏమనుక నేనే ఇబ్బంది పడుతుంటే ఇంకొకటి గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడది? ఎవరు దీనికి కారణం? బ్యాక్ ఎండ్ ఎవరు? చైనాతో ఎప్పుడైనా మన గిల్లి కజ్జాలు ఉంటాయి. బట్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ వార్కి రారు, గిల్లి కజ్జాలు ఉంటాయి. సో ఎప్పుడు అది చేస్తాయి. బోర్డర్ లైన్ లో ఎప్పుడు మనకి వాళ్ళకి అన్ని స్టేట్స్ బోర్డర్ లైన్ వాళ్ళకి తగాదాలు ఉన్నాయి, అందరితో ఉన్నాయి. సో ఏదైనా మనం యుద్ధం వస్తే ఒకళ్ళు గెలిచారు ఒకళ్ళు ఓడిపోయారు అనేది ఉండదు. నష్టం అనేది ఇద్దరికీ ఉంటుంది. ప్రాణహాని ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది, ఇద్దరికీ ఉంటుంది. సో అందుకని యుద్ధాలు వద్దు అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారి పాలసీ ఫెంటాస్టిక్. అదే ఆయన కంటిన్యూ చేస్తూ మంచిగా. ఎందుకంటే ఇంకా ఏమైనా యుద్ధాలు వస్తాయా అంటే రాకుండా ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏదన్నా ఉంది అంటే బంగ్లాదేశ్ నుంచి రావచ్చు. ఎందుకంటే సిలిగులి కారిడర్ ఉంది, అది చికెన్ నెక్. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అది చికెన్ నెక్, అక్కడి నుంచే పోవాలి ఏదన్నా. దాన్ని యూనస్ కనుక బంగ్లాదేశ్ ఆయన బ్లాక్ చేద్దామని చూస్తున్నాడు. అప్పుడు చైనాకి ఈజీ అవుతుంది, అప్పుడు మన రాష్ట్రాలను చూసుకోవడం కష్టం అవుద్ది. ఆ చికెన్ నెక్ ని సేవ్ చేయాలంటే 2 days బ్యాక్ 3 days బ్యాక్ డ్రిల్ చేసాం మనం, లేటెస్ట్ ఆర్నమెంట్స్ అక్కడ డ్రిల్ చేసాం. వాళ్ళకి మా దగ్గర ఇవి ఉన్నాయి జాగ్రత్త అన్నట్టు. సో డెఫినెట్ గా ఇట్లాంటివి ఉంటే కొంచెం యుద్ధాలు వస్తే ఇబ్బంది వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా వస్తున్నప్పుడు మార్కెట్ పడుద్ది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా పడుతున్నప్పుడు రెడీగా ఉండండి, అమౌంట్ పెట్టుకొని రెడీగా ఉండండి. సో ఎప్పుడు టోటల్ అమౌంట్ మనకి ఇది చేసుకుండా, అంటే లోన్ తీసుకొని, బ్యాంక్ లోన్ తీసుకొని, గోల్డ్ లోన్ తీసుకొని ఇట్లాంటివి చేసినప్పుడు రిస్క్ ఉంటుంది. పడినప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇక్కడ వాల్యూ తగ్గిపోద్ది, అప్పుడు టెన్షన్ ఉంటుంది. బట్ మనకి ఏదైతే ఫ్రీ క్యాష్ ఉందో హార్డ్ అండ్ మనీలో, ఈ డబ్బుతో నాకు పని లేదు, లాంగ్ టర్మ్ అది నా కోసం పని చేయాలనుకున్నప్పుడు అలాంటి అమౌంట్ మార్కెట్లో పడితే బిందాస్ తడిగొడ్డేసుకుని కూర్చోవచ్చు. ఎప్పటికైనా అది రిటర్న్స్ రావాల్సిందే. సో ఎందుకంటే ఒక్కొక్క స్క్రిప్ట్ లాంగ్ టర్మ్ అంటే కొన్ని స్క్రిప్ట్ 10 years దాంట్లో ఉండాలి. 10 years మనం ఉంటామా? ఉండలేం కదా. మనకి ఎప్పుడు షార్ట్ టర్మ్ డబ్బులు ఓవర్ నైట్ లో వచ్చేయాలి కదా. కానీ సింపుల్ గా మనం నిఫ్టీ ఎంత ఇస్తుంది? 15%. యావరేజ్ గా 15%, 20% వచ్చినా, ఇప్పుడు సపోజ్ 20% మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇస్తున్నాయి. 20% లో మీరు 7% ఇన్ఫ్లేషన్ తీసేయండి, 6 to 7%. మనకి మిగిలేదంతా 12%, 13% కదా. సో అందుకని 20% అబోవ్ రిటర్న్స్ వచ్చేవి మనం సెలెక్ట్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ బీట్ అవుతున్నట్టు లెక్క విత్ ప్రాఫిట్స్. అదే బ్యాలెన్స్ గా 10% వస్తే మన బ్యాలెన్స్ అవుతున్నట్టు లెక్క, అంటే మన డబ్బులు మనకు ఉన్నట్టు. సో ప్రాఫిట్ రావాలంటే, మంచి రిటర్న్స్ రావాలంటే ఏం చేయాలి? తవ్వకాలు మొదలు పెట్టాలి. ఏ కంపెనీ బాగుంది, ఏ మేనేజ్మెంట్ బాగుంది, ఏ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కలగలిపి లింక్ ఉంటుంది. ఆ లింక్ అనేది మనం పట్టుకుంటే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ దాంట్లో వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్కి మటుకు అన్సర్టనిటీస్ ఏదైనా మధ్యలో వచ్చినప్పుడు బ్రాడర్ వ్యూ ఎలా ఉంది, బాగానే ఉందా, మన మ్యాక్రోస్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి, జీడిపి బాగుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నాయి. సో డెఫినెట్గా రేపు జూన్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గచ్చు, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గచ్చు. ఇన్ఫ్లేషన్ బిలో ఉంది కాబట్టి, ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిలో ఉంది, 2 to 4% కంటే బిలో ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు యుఎస్ పరిస్థితి ఏంటి? ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలా లేదా? ట్రంప్ ఫెడ్ చైర్మన్ పవెల్ అడుగుతున్నాడు, తగ్గించాను. నేను తగ్గించను, మీరు టరిఫ్ ఇది చేస్తున్నారు, వారు నడిపిస్తున్నారు కదా, మేము ఎట్లా చేస్తాం, అన్సర్టనిటీ పెరిగిపోతుందని. సో వాళ్ళు చేస్తారా లేదా డౌట్, మన చేసే పరిస్థితి ఉంది. సో వరల్డ్ లో చూస్తే ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియా గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. యుద్ధం కూడా వద్దని యూరోప్ కంట్రీస్, అదర్ కొన్ని కంట్రీస్ యుద్ధం వద్దు, మేము ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఉద్దేశం వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ సేఫ్ హేవెన్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు మంచి రిటర్న్స్ వస్తాయి అవకాశం ఏ కంట్రీకి కూడా లేదు. యుఎస్ తీసుకుందాం, వాళ్ళు అన్ని బయట నుంచి తెచ్చుకోవడమేగా,
అవును ప్రొడక్షన్ అక్కడ లేదుగా. లేదు. ఇప్పుడు ఫార్మా కంపెనీ అన్ని చైనాకి వెళ్ళటానికి 40 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, ఇప్పుడు నేను మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా అంటాడు. అవును ఎట్లా కుదురుద్ది? ఆయన టర్మ్ ఎంత? 4 years. అవును 20 years వ్యూ చెప్తుంటే 10 ఏళ్ళ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో అంతే. అది ఎవరుంటారు అక్కడ? ఇంకో 5 years నేనే ఉంటానంటున్నారు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎట్లా కుదురుద్ది? ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, నా ఇష్టం కాదు, నేను కంటిన్యూ చేస్తానంటే అది ఒక కాన్స్టిట్యూషన్ ఉంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్లాల్సిందే. ఏదైనా లూప్ హోల్ పెట్టుకొని దాన్ని కంటిన్యూ చేద్దాం అంటే కుదరదు కదా. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరగాల, అట్లా అక్కడ కూడా అంతే కదా. ఎలక్షన్ జరిగితేనే కదా, ఇది జరగకుండా నేనే ఇది చేసుకుంటానంటే ఎట్లా కుదురుద్ది? హైలీ ఇంపాసిబుల్. కోర్టులు ఒప్పుకోవు, జనాలు ఒప్పుకున్న కోర్టులు ఒప్పుకోవు. సో అన్ని స్టాట్యూట్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదన్నా పడుతున్నప్పుడు మనకి రెడీగా ఉండాలి. ఇక పడుతుంది, ఇంక ఏదైనా రావచ్చు మధ్యలో. ఇవాళ దీంతో అయిపోయింది ఇంకా పెరిగిపోద్ది అనుకుంటే కుదరదు. మధ్యలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏదైనా ఆపదలు రావచ్చు. ఆపత్కాలం అప్పుడు మన క్యాష్ మనల్ని కాపాడాలి. అది లేదు, నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను పడింది, సైలెంట్గా కూర్చోవాలి అంతే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యావరేజ్ చేయడానికి డబ్బులు లేవు, లేదా కొత్తది కొనడానికి తగ్గినప్పుడు కొనడానికి డబ్బులు లేవన్నప్పుడు వెయిట్ చేయొచ్చు. నేను పెట్టిన క్యాపిటల్ మీద రిటర్న్స్ వచ్చేదాకా ఆగి మళ్ళీ చేయొచ్చు. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ పెరిగేదాకా ఆగి మన ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేయాలి. అంటే సింపుల్, ఏదైనా హరిబరీ లేకుండా ఆరాముగా 15 to 20% వచ్చే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్ చేశారో క్యాపిటల్ ఎరోజన్ అవుద్ది. ఆ క్యాపిటల్ అట్లా పెంచుకుంటా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటే మన కోసం, మన ఫ్యూచర్ పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం చేయాలంటే, వెల్త్ క్రియేట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్. ఈవెన్ ఇఫ్ యూ పుట్ ఇన్ ద బ్యాంక్, అది సేఫా? ఏమని ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఎంత వస్తాయండి? 5 లక్షలే కదా వచ్చేది ఇన్సూరెన్స్ ప్రకారం. మీ ₹1 మీ బ్యాంక్లో ఉన్నాయి, 5 లక్షలే వచ్చేది. ప్రుడెన్షియల్ బ్యాంక్ చూసాం, చార్మినార్ బ్యాంక్ చూసాం, ప్రైవేట్ బ్యాంకులు లక్ష్మీ విలాస్ బ్యాంక్ చూసాం. ఏమైనాయి బ్యాంకులు? దాంట్లో పెట్టుకున్న డబ్బులన్నీ వచ్చినాయి అందరికి. 10,000 ఇచ్చారు, తర్వాత ₹1,00,000 పెట్టిన వాళ్ళు కనపడలేదు కదా. ఇప్పుడు అప్పుడు 1,00,000 వచ్చేది ఇన్సూరెన్స్ ప్రకారం. ఇప్పుడు ఏదైనా ₹1 పెట్టినా, 10 లక్షలు పెట్టినా సంథింగ్ గోస్ రాంగ్ 5 లక్షలు వస్తాయి. నేను నేషనలైజ్ బ్యాంక్ నుంచి క్రిటిసైజ్ చేయట్లా. కొన్ని బ్యాంకుల్లో ప్రైవేట్లో కూడా కొంతమంది పెట్టారు కదా, వాళ్ళు ఏమైనా అయినప్పుడు ఏంటి పరిస్థితి? అదే మీరు డీమ్యాట్ తీసుకోండి, డీమ్యాట్ లో మీరు ₹1,00,000 పెట్టండి, 10 కోట్లు పెట్టండి, మీకు తెలియకుండా ఒక్క షేర్ అన్న బయటకు వస్తుందా? సేఫ్టీ ఎక్కడ ఉంది? డీమ్యాట్ లోనే ఉంది. మన ఇష్ట ప్రకారం, నా ఇష్ట ప్రకారం జరుగుద్ది. అది నేను అనుకున్న ప్రకారం అవుద్ది. నేను అనుకున్న ప్రకారం అవ్వకపోతే నేను సెబీకి వెళ్తా, నేను ఇది అమ్మలేదు అని ఎమ్మటే ఇది చేస్తాం. ఇక సెక్యూర్ ఉంది. ప్లస్ లిక్విడేషన్ ఉందా? ఇవాళ అమ్మితే రేపు డబ్బులు వస్తున్నాయా? ఫ్యూచర్ లో మేబీ ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అమ్మిన గంటలో క్రెడిట్ అవుతుంది అమౌంట్. లిక్విడేషన్ ఉంది, అందుకంటే ఏం కావాలా? దట్స్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్ గా యాంగిల్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా సరే మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ సెర్చ్ చేసుకొని సలహాలు సూచనలు తీసుకొని దాంట్లో పెట్టి టైం ఇస్తే రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఏమంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్వెస్టర్ కి స్టాప్ లాస్ అవసరం లేదంట నేను, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ. ట్రేడర్ కి స్టాప్ లాస్ కావాలి, ఇన్వెస్టర్ కి స్టాప్ లాస్ అవసరం లేదు. సో వెన్ ఇట్ ఈస్ కమ్ డౌన్, ఇట్స్ ఎ ఛాన్స్ టు బై అగైన్. మళ్ళీ నేను కొంటే, ఇప్పుడు డబ్బులు ఉన్నాయంటే నేను కింద కూడా కొనుక్కుంటా, లేదంటే నేను పైన ఆల్రెడీ కొన్నాను కాబట్టి అక్కడి నుంచి నా టార్గెట్ ప్రకారం 20% 30% నా టేస్ట్ ఉన్నప్పుడు అక్కడ దాకా నేను వెయిట్ చేస్తాను. అంటే పేషెన్స్, టైం ఇస్తా అంతే. సో యావరేజ్ చేసినప్పుడు మార్కెట్ యూటర్న్ తీసుకున్నప్పుడు తొందరగా బయటకు వస్తాం. లేదు, అమౌంట్ లేదు అనుకున్నప్పుడు నా రేట్ నుంచి అక్కడి నుంచి నా అనుకున్న రేట్ వచ్చినప్పుడు వెయిట్ చేస్తాం. కొన్న దగ్గర నుంచి ఎంత 20% అంటే 20% దాకా వెయిట్ చేసి అప్పుడు ఎగ్జిట్ అవుతాం. సింపుల్గా ఇది చేయాల్సింది. ఎవరైనా ఓవర్ ఇది చేసి వాళ్ళు చెప్పారు లేదా వీళ్ళు చెప్పారు అని చెప్పి ఫండమెంటల్స్ లేని కంపెనీ కొన్నారో మీరు కష్టపడ్డ సంపాదించిన సొమ్ము జీరో అవుద్ది. చిన్న స్క్రీన్ ఇంకా చిన్న చెప్పచ్చు, ఇప్పుడు ₹2 ఉందని చెప్పి మనకున్నది ఎక్కువ షేర్లు వస్తాయి, 1,00,000 2 లక్షలు పెట్టి దాంట్లో కొంటారు. దయచేసి ఇలాంటివి కొనబాకండి, ఎట్టి పరిస్థితుల్లో కొనబాకండి. ఎందుకంటే ఫండమెంటల్స్ ఉన్నాయే కొనండి. ఇప్పుడు ఏదైనా కంపెనీ పడినప్పుడు ఓకే ప్రాఫిట్ బుకింగ్ అయింది, న్యూస్ వల్ల పడింది, కంపెనీలో ఇట్లా కంపెనీ స్ట్రాంగ్ ఉంది కానీ సేల్స్ తగ్గింది కాబట్టి పడింది, మళ్ళీ ఆ ప్రోడక్ట్ పెరగచ్చు అనే ధీమా ధైర్యం మీకు ఉన్నప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా నాకు వచ్చి తీరుతుంది అనే కాన్ఫిడెన్స్ మీకు రావాలి. అప్పుడే అలాంటి కంపెనీలో పెట్టండి.
చిన్న రూపాయి షేర్లు 10 షేర్లు అని చెప్పి అది కొన్ని లక్ష రూపాయలు పెట్టి ఎంతమంది క్యాపిటల్ పోయింది, అది లిస్టింగ్ కాకుండా పోయినాయి. లిస్టింగ్ కాకుండా పోయినాయి, ఏం చేయాలో తెలియదు. రీమ్యాట్ చేసుకోవాలి డీమ్యాట్ నుంచి మళ్ళీ లిస్టింగ్ లేనప్పుడు, అదొక ఛార్జీల దండగా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని మీ ఎవరైతే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచి సూచనలు సలహాలు తీసుకొని రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ రైట్ స్టాక్ లో పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ప్రభు గారు. థ్యాంక్ యూ.